చవితి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగలో ఇది ఒకటి. ఇక ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు హిందువులు. వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై 10వ రోజు విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. మనం ఎలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలి పూజ ఆ గణనాథుడికే చేస్తాం. అగ్ర పూజ అందుకునే దేవుడు, విఘ్నాలు తొలగించేవారు ఆ వినాయకుడు. అందుకే వినాయక చవితి రోజున ఆ వినాయకుడిని ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. రైట్. ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలు ఈసారి వరద ప్రభావంతో ఎలా జరుపుకోబోతున్నారు, ఎలాంటి అవాంతరాలు ఉన్నాయి, సో ప్రధానంగా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఏంటి అంటే ఈసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రకటించింది. అనుమతులు తీసుకుంటే ఉచిత కరెంటు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈసారి వరదల ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికీ వారి జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వినాయక చవితి ఉత్సవాలు ఈసారి ఎలా జరగబోతున్నాయి, ప్రధానంగా ఒక్కొక్క ప్రాంతంలో ఎలా జరగబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ దాదాపుగా వరద ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. వినాయక చవితి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. సో ఈసారి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉండే అవకాశం ఉంది, పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. సో శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాలలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది మనకి ఉధృతంగా కురిసినటువంటి వర్షాలకు వచ్చినటువంటి గ్రామాల్లో చుట్టుముట్టినటువంటి వరద ఉధృతికి కావచ్చు, గ్రామాలు సైతం పట్టణాలు సైతం ఈసారి అంటే వచ్చినటువంటి వరదలకు ఈ యొక్క వీధులు, ఇళ్లలోకి, అపార్ట్మెంట్లలోకి కూడా, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో కూడా వరద నీరు చేరి అగమ్య గోచరంగా తయారు చేసినటువంటి ఈ యొక్క గంగమ్మ ఈసారి మాత్రం ఆ వినాయక చవితి కొంత వెనకడుగు వేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయని చెప్పుకునేటందుకు ఏమాత్రం అతిశయోక్తి కాదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పట్టణ ప్రాంతాలను సైతం ఈసారి వరదలు ముంచెత్తి ప్రజలను రోడ్ల పాలు చేసినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క విగ్రహాలను పెట్టేందుకు ఆ యొక్క ప్రాంత ప్రజలు వెనకడుగు వేస్తున్నారని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ యొక్క వరదలకు ముంచినటువంటి ఈ యొక్క గంగమ్మ తల్లి వినాయకుడి ఏర్పాట్లకు వారి యొక్క నిత్యావసరాలు కావచ్చు, కట్టుబట్టలతోటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, సర్టిఫికెట్లు కానీ, ఇతర బట్టలు కానీ, ఉన్నతమైనటువంటి వస్తువులు కానీ మొత్తం కూడా వరదలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏనాడు లేనటువంటి, చరిత్రలో లేనటువంటి ఈ యొక్క వరదలకు పట్టణ ప్రాంతాలను, గ్రామ ప్రాంతాలను మొత్తాన్ని కూడా తడిసి ముద్ద చేసినటువంటి ఈ యొక్క వినాయక చవితి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఈ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని మైదాన ప్రాంతాలకు వరద ముంపు రానప్పటికీ కూడా వారి యొక్క బంధువులు వారి యొక్క ఉన్నటువంటి గ్రామాలను ముంచెత్తినటువంటి పరిస్థితులను తలుచుకొని దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఏజెన్సీ ప్రాంతంలో కొంత వెనకడుగు వేస్తున్నప్పటికీ కూడా పలు చోట్ల మాత్రం వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పందిళ్లు వేస్తూ అది యొక్క అనుమతుల కోసం మీ సేవల వద్ద క్యూలు కట్టినటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఈ యొక్క అనుమతులకు ప్రభుత్వం సడలింపు ఇచ్చి
ఈ యొక్క వరదలకు ఉధృతికి ఈ దెబ్బతిన్నటువంటి గ్రామాలకు ఏ విధమైన అనుమతులు లేనప్పటికీ కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటందుకు తక్షణమే ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రామాల ఏజెన్సీ గ్రామాల పట్టణాల ప్రజలు కోరుతున్నారు. ఈ యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో విగ్రహాలు పెట్టడానికి వాటిని తక్షణమే తొలగించి ఆ యొక్క అనుమతులు ఇచ్చేటందుకు నెట్ సెంటర్లకు వెళ్తే నెట్ సెంటర్లలో కూడా మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ యొక్క నెట్లు ఓపెన్ కానటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క క్యూలో నిలబడి ఈ యొక్క వినాయక మండపాల భక్తులు ఎవరైతే ఉన్నారో వారు అగమ్య గోచరమైన ఉమ్మడి సంబంధించినటువంటి పూర్తి భద్రాద్రి కొత్తగూడెంలో ఈసారి ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది? ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలున్నా తొలి గణపతికి పూజ చేయకుండా ఉండే పరిస్థితులు చాలా ప్రాంతాల్లో అలాంటి ఖచ్చితంగా ఈసారి స్వామివారికి ఇలాంటి పరిస్థితులు రాకుండా మళ్ళీ గొప్పగా చేస్తాం, ఈసారి కూడా మాకు తోసినట్టుగా పూజలు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ప్రధానంగా ఈసారి ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది? సో విగ్రహాల దగ్గర నుంచి అంటే ఏదైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్లో సందడి ఎలా కొనసాగుతుంది, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే రాజశేఖర్ ఇప్పుడు చూసుకున్నట్టయితే గత వినాయక చవితి సందర్భంలో ఏ విధమైనటువంటి వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా వరద ఉధృతి లేనప్పటికీ కూడా ఈ యొక్క వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేటందుకు మీ సేవా కేంద్రాల వద్ద అనుమతులు పొందినటువంటి నేపథ్యం ఉంది. ఈ సమయానికి మనం గత ఏడాదిలో ఒక ఇంతమంది అనుమతులు పొందారు అని చెప్పుకోవడానికి, ఇన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం అలా కాకుండా తలకిందులైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు అనుమతిని పొందినటువంటి వారు చాలా తక్కువ. ఎందుకంటే ఈ యొక్క వరద ఉధృతికి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో అనుమతులు పొందేందుకు ఇంకా అవకాశం ఎక్కడ ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాల కోసం అంటే అనుమతులు పొందారనేది కూడా మనకి సమాచారము అందనప్పుడు మనం ఇందని చెప్పలేము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటికీ మబ్బులు కాస్తుంది, ఇంకా వర్షం పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. వరద ఉధృతి పలు గ్రామాల్లో ఇంకా తగ్గనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని విగ్రహాలు పెడతారని మాత్రం మనం కరెక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి కూడా దాపురించి ఉందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనుమతులు సడలింపులు ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా ఎక్కువ మంది గణేష మండపాల వద్ద ఉన్నటువంటి భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగానే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా పలు గ్రామాలు వరదలతోటి ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ప్రజానికాన్ని చూసి ఈ యొక్క అనుమతులు వినాయకుడు పెట్టడానికి అనుమతులు పూర్తి స్థాయిలో సడలిస్తే గాని వారి యొక్క వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసుకునేటందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పేసి వినాయక మండపం ఏర్పాటు చేసేటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కనీసం పోయిన సంవత్సరం ఈ సమయానికి 1200 నుంచి 1500 విగ్రహాల వరకు అనుమతులు పొందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది 10% కూడా పరిస్థితి కనిపించలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చి వెంటనే ఏజెన్సీలో వరదలకు ముంపునకు గురైనటువంటి గ్రామాలకు కోలుకోనటువంటి దెబ్బ తగిలింది. కాబట్టి వాటి యొక్క వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు తక్షణమే ఆదేశాలు ఇచ్చి వాటికి అనుమతులు లేనటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఈ యొక్క పరిస్థితిని గమనించినటువంటి భక్తులు ముందుకు రానటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. కానీ పట్టణ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే మున్సిపాలిటీ వారు కావచ్చు, పాల్వంచ మున్సిపాలిటీ వారు మట్టి విగ్రహాలే ఏర్పాటు చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి 1500 మట్టి విగ్రహాలను కూడా తయారు చేయించి భక్తులకు అందుబాటులో ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మా అశ్వరావుపేటలో కూడా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మట్టి విగ్రహాలనే పెట్టండి, పిఓపి విగ్రహాలను పెట్టవద్దు, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భద్రాచలంలో కూడా పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల వారు అలాగే మట్టి విగ్రహాలను పెట్టండి, పర్యావరణాన్ని కాపాడండి, పర్యావరణ తుల్యాన్ని మనమే రక్షించుకోవాలని చెప్పేసి పదే వారి యొక్క భక్తులకు ప్రచారం చేస్తూ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్తగూడెంలో కూడా పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ.